తాకట్టు పెట్టుకుంటాం. వాటిని మీకు కౌలుకి ఇచ్చాక అవసరం వస్తే ఏం చేయమంటారు? మేము మీ భూములు అడగట్లేదు. సంఘంతో కలిసి మీ భూముల్లో ఉమ్మడిగా వ్యవసాయం చేసుకోవచ్చని ఓ అంగీకార పత్రం మాత్రం రాసిస్తే చాలు. అంటే ఉమ్మడి వ్యవసాయం చేస్తే మీ ఇంటి కోడి మా ఇంటి కోడి గొడవ పడదు, అదే కదా మీరు చెప్పొచ్చేది. టెన్షన్ అవ్వకు. ఇలాంటి చెత్త ప్రశ్నలు వేసి మనకి అడ్డుపడాలని చూస్తారు. దానికి తగ్గట్టు సమాధానం చెప్పాలి. బగ్ 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 ఇలా చెప్తే మన ఉమ్మడి వ్యవసాయంలో ఉన్నాం, గొడవ పడకూడదని కోళ్లకు అర్థమవుతుంది. అదిగో ఆ చెట్టు గురించి మాట్లాడుతున్నాడు. లోకమంతా ప్రయత్నించి విఫలమైన పథకం ఇది. ఇంకా దాన్నే పట్టుకుని వేలాడితే ఎలా? ముందుగా మిమ్మల్ని అభినందిస్తున్నాను, చరిత్ర ఏంటో తెలుసుకున్నందుకు. ఇప్పుడు మనం బానిసలుగా ఉండేవాళ్ళం, ఆ తర్వాత బానిసలుగా ఉన్నామని తెలుసుకున్నాం, విడుదల కోసం పోరాడాం, ఓడిపోయాం, అలాగే బానిసలుగా ఉండిపోదాం.